విజయవాడ ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో ట్రెండ్ సెట్టర్స్ ఈవెంట్స్ ఆధ్వర్యంలో ఇళయరాజా బిగ్ కాన్సర్ట్ జరగనుంది. దీనికి సంబంధించి ఏర్పాట్లు పూర్తి చేసినట్లు నిర్వాహకులు తెలిపారు. సుమారు 10,000 మందికి పైగా ప్రేక్షకులు వస్తారని, దానికి తగ్గ ఏర్పాట్లు జరుగుతున్నాయని చెప్పారు. ఇక విజయవాడలో జరిగే ఇళయరాజా బిగ్ కాన్సర్ట్పై మరింత సమాచారం మా స్పెషల్ కరెస్పాండెంట్ బిందు అందిస్తారు. ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో మ్యూజికల్ మాస్ట్రో ఇళయరాజా కాన్సర్ట్ ఈరోజు సాయంత్రం జరగనుంది. దీనికి సంబంధించి ఇప్పటికే విజయవాడ వాసులందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఎప్పుడెప్పుడు ఇళయరాజా సంగీతం వింటామా అని చెప్పేసి కూడా చూస్తున్నారు. అది ఈరోజు సాయంత్రమే జరగబోతుంది. దానికి సంబంధించి కూడా ఏర్పాట్లు దాదాపు పూర్తయినట్టు కూడా కనిపిస్తున్నాయి. మనతో పాటు ఆర్గనైజర్స్ ఉన్నారు, వారిని అడిగి తెలుసుకుందాం. సార్ నమస్తే, ఎట్లా జరుగుతున్న ఏర్పాట్లు, ఎంతవరకు వచ్చినాయి? ఆల్ గుడ్ అండి. ఇంకొక 2 అవర్స్లో స్టార్ట్ అయిపోతుంది. వీఆర్ వెయిటింగ్ ఫర్, అంటే ఆర్గనైజర్స్ అయినా సరే మేము వీఆర్ వెయిటింగ్ ఫర్ టు సీ ద మ్యాజికల్ మూమెంట్. ఇళయరాజా గారు పర్ఫామ్ చేయడం నిన్న ఆల్రెడీ రిహార్సల్స్ అయినాయి, చూసినాము. అండ్ సేఫ్టీ మెజర్స్ ఆర్ ఆల్ గుడ్. పోలీస్ డిపార్ట్మెంట్ చాలా ఫోర్స్ ఉంది. అండ్ అంబులెన్స్లు ఉన్నాయి, అండ్ ఫస్ట్ ఎయిడ్ థింగ్స్ అన్నీ ఉన్నాయి. అండ్ వాలంటీర్స్ చాలామంది ఉన్నారు. అండ్ సేఫ్టీ మెజర్స్ చాలా స్ట్రిక్ట్గా ఫాలో అవుతున్నాం. అండ్ మోరోవర్ ఇళయరాజా గారు కాబట్టి ఆయన వింటేజ్ సాంగ్స్ వినడానికి కొంచెం ఏజ్డ్ పర్సన్స్ వస్తారు కాబట్టి దానికి తగ్గట్టు మేము మెజర్స్ తీసుకున్నాము. సో ఇంకా అయిపోతుంది, తెలియకుండానే టైం అయిపోతుంది. ఇంకో 2 అవర్స్లో ఆయన వస్తారు, ఆయన టీం అంతా వస్తుంది. ఆయన ఓల్డ్ సాంగ్స్ అవన్నీ విని చాలా వైబ్ ఎంజాయ్ చేస్తాం. అంత మంచిగా అయిపోవాలని చెప్పి అనుకుంటున్నాం. విజయవాడ క్రౌడ్ని మేము హైదరాబాద్ నుంచి వచ్చి వాళ్ళు చెన్నై నుంచి వచ్చి వీఆర్ వైబింగ్ 3 డిఫరెంట్ ప్లేసెస్ ఇక్కడ వైబ్ అవుతున్నాం అనమాట. సార్ అయితే ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఇళయరాజా గారు అంటే ఫ్యాన్స్ అందరు చాలా వరకు ఎక్కువ మంది ఫ్యాన్స్ ఉంటారు. అండ్ విజయవాడ మధ్యలో ఉంది ఇది ఇందిరాగాంధీ స్టేడియం అనేది. దీనికి కూడా చాలామంది వచ్చే అవకాశం ఉంది. అండ్ ట్రాఫిక్ కూడా చాలా ఉంటుంది సాయంత్రం నుండి. నైట్ యాక్చువల్లీ ట్రాఫిక్ ఉంటుంది, ఈరోజు చూసుకుంటే మరింత ఎక్కువ ఉండే అవకాశం కూడా. దీనికి సంబంధించి ఏం చర్యలు చెప్పండి? సాటర్డే కాబట్టి, వీకెండ్ కాబట్టి డెఫినెట్లీ ఉంటుంది. ఇంకా ప్లాన్ చేసుకున్నాం ఆల్రెడీ. ఏ ఇబ్బంది రాకుండా ఫ్లో ఉండేలాగా కొన్ని స్పెషల్ పవర్స్ ఇచ్చినారు ఎంట్రీ కోసం. సో ఆ త్రూ నుంచి వెళ్తున్నారు. చిన్న ఉంటుంది కొంచెం డిస్టర్బెన్స్. అయితే క్రౌడ్ రాబోతున్నారు, 10,000 వరకు రాబోతున్నారు. 10,000 బిలో ఉండబోతుంది క్రౌడ్. సో కొంచెం ఉంటుంది. సో దీన్ని చూస్తున్న వాళ్ళు కొంచెం మీరు కూడా అర్థం చేసుకొని ఇందిరాగాంధీ స్టేడియం చుట్టూ కొంచెం చూసుకొని రండి, కోఆపరేట్ చేయండి. పోలీసులు కోఆపరేట్ చేస్తారు, మా వాలంటీర్స్ కోఆపరేట్ చేస్తారు, మీరు కూడా కోఆపరేట్ చేయండి. టికెట్స్కి సంబంధించి టికెట్స్ చెక్కింగ్ ఇది ఎలా ఉండబోతుంది సార్? దీని మీద ఏర్పాట్లలో సో డైమండ్, గోల్డ్, ఫ్యాన్ పేజ్, మీట్ అండ్ గ్రీట్, సిల్వర్ అన్నీ ఏ గేట్ నుంచి ఎక్కడి నుంచి రావాలని ఉంటుంది. గేట్ 1, గేట్ 2, గేట్ 3, గేట్ 6 ఈ 4 గేట్స్ ఉంటాయి. అక్కడ నుంచి వచ్చేస్తారు. సింగర్స్ ఇళయరాజా గారు వేరే గేట్ నుంచి వస్తారు. సెపరేట్ ఉంది. ఎవ్రీథింగ్ ఈజ్ సార్టెడ్. వీఆర్ జస్ట్ వెయిటింగ్ ఫర్ ఇంకా 2 అవర్స్ స్టార్ట్ అవబోతుంది అంతే. ఓకే, చూసారు కదా, ఇళయరాజా కాన్సర్ట్ అయితే ఈరోజు జరగబోతుంది. దీనికి సంబంధించి ఆర్గనైజర్స్ చెప్పిన దాని ప్రకారం కూడా అంతా ఏర్పాట్లు పూర్తయ్యాయని, ఇంకా సాయంత్రం లోపు ఎవరైతే కాన్సర్ట్కి విచ్చేసే ప్రజలు ఉన్నారో వారికి సంబంధించి కూడా సేఫ్టీ మెజర్స్ అన్నీ తీసుకుంటున్నామని చెప్పేసి పోలీస్ సిబ్బందిని కూడా పట్టుదిష్టమైన చర్యలు కూడా చేపడుతున్నామని చెప్పడం జరిగింది. అలాగే మొత్తం స్టేడియం అంతా చూసుకున్నట్లయితే అన్ని క్యూ లైన్స్ పెట్టినట్టు, అంతా సేఫ్టీ మెజర్స్ తీసుకున్నట్లు కూడా కనిపిస్తుంది. ఇది ఇక్కడ పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ విశ్వనాథ్తో బిందు, వైకే న్యూస్, విజయవాడ.